ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. నేను మరొక క్వశ్చన్ నిన్ను అడగాలనుకుంటున్నా. అడుగు, చెప్తాను. రెండో సమూయేలు 6:6లో ఉజ్జా దేవుడు మందసం పట్టుకున్నప్పుడు ఎందుకు చనిపోయాడు? అదే ఫిలిస్తీన్లు పట్టుకున్నప్పుడు ఎందుకు చనిపోలేదు? ఓకే, ఫిలిస్తీయులు ఎందుకు చనిపోలేదు, ఉజ్జా ఎందుకు చనిపోయాడు? దేవుని మందసాన్ని పట్టుకున్నప్పుడు ఉజ్జా ఎందుకు చనిపోయాడు అని అడుగుతున్నావు, అంతేనా? అవును. ఫిలిస్తీయులు ఎందుకు చనిపోలేదు నేను చెప్తాను, జాగ్రత్తగా విను. దేవుని మందసం అంటే తెలుసా నీకు? తెలీదు. మరి మందసం అంటే ఏంటో తెలుసుకోవాలి, అప్పుడే నీకు ఈ వివరణ అంతా అర్థమవుతుంది. సరే. దేవుని మందసం అనేది ప్రత్యక్ష గుడారంలో ఉండేది. ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత దేవుడు మార్గమధ్యంలో మోషేతో మాట్లాడి, ప్రజలతో దేవుడు మాట్లాడాలి, ప్రజలతో దేవుడు సహవాసం చేయాలి అనుకున్నప్పుడు ఏర్పాటు చేయబడింది ప్రత్యక్ష గుడారం. ఈ ప్రత్యక్ష గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది అతి పరిశుద్ధ స్థలం. వింటున్నావా? ఈ మూడవ అతి పరిశుద్ధ స్థలములో ఉంచబడింది దేవుని యొక్క మందసం. ఈ మందసానికి చాలా నిబంధనలు ఉన్నాయి. ఈ మందసాన్ని తుమ్మకారతో చేసేవాళ్ళు. దానిపైన బంగారు రేకు చేత పొదిగించబడి కెరూబుల మధ్య దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. ఇది మందసం ఒక పెట్టెలాగా ఉంటుంది. ఈ పెట్టెలో 3 రకాలైన వస్తువులు కనపడతాయి. ఏమేమి కనపడతాయి అంటే, చిగురించిన అహరోను చేతికర్ర, మన్నా గల బంగారు పాత్ర, అలాగనే 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలు. ఇజ్రాయేల్ ప్రజల్లో 12 గోత్రాలు ఉన్నారు. ఈ 12 గోత్రాల్లో కూడా లేవీలు మాత్రమే దీనిని మోసేవాళ్ళు. ఎందుకనంటే దేవుడు లేవీయుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని సేవ చేయడానికి దేవుడు లేవీయులను మాత్రమే ఎన్నుకున్నాడు. ఇప్పుడు అంటే అందరూ దేవుని సేవ చేయడానికి అర్హులయ్యారు, కానీ ఒకప్పుడు దేవుని సేవ చేయడానికి లేవీయులు మాత్రమే దేవుని సేవ చేయాలి. మరి ఇంకెవరు కూడా దేవుని సేవ చేయకూడదు. అది దేవుని యొక్క నిబంధన, అది దేవుని యొక్క కట్టడ. లేవీ గోత్రికులు మాత్రమే చేయాలి. తర్వాత ఈ లేవీ గోత్రికుల్లో కూడా దేవుని యొక్క మందసాన్ని మోసేవారు ఎవరో తెలుసా? లేవీ గోత్రికుల్లో ఈ యొక్క లేవీ కుటుంబంలో కూడా కహతీయులకు సంబంధించిన వంశం వాళ్ళు మాత్రమే మోయాలి. ఈ లేవీ కుటుంబంలో 3 వంశావళులు ఉన్నాయి. ఒకటి గెర్షోనీయులు, రెండవది కహతీయులు, మూడవది మొరారీయులు. ఈ 3 వంశావళిలో కూడా కహతీయులు మాత్రమే దేవుని యొక్క మందసాన్ని మోయాలి. అది దేవుడు నియమించిన నిబంధన. మిగతా లేవీయులు మోస్తారు, వారు మోసేటువంటి వస్తువులు వేరు. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ వస్తువులన్నింటినీ కూడా, ఇతర గంగాళం కానీ, ఆ టెంట్ సామాగ్రి కానీ, అదంతా కూడా లేవీ కుటుంబీకులు మాత్రమే మోయాలి. తరువాత ఈ యొక్క నిబంధన మందసం అన్నారు దీన్ని. ఈ మందసానికి ఉన్న ప్రాముఖ్యత నేను తప్పకుండా నీకు చెప్పాలి, ప్రేక్షకులు కూడా తెలుసుకోవాలి. నిబంధన మందసానికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ మందసానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే, మందసము చాలా ప్రత్యేకమైనది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం, నిర్గమాకాండం 20వ అధ్యాయం 10, 11 వచనాలు చదివితే ఇది చాలా విలువైనటువంటి మందసం. ఈ మందసము ఇంతకు మునుపు నేను చెప్పాను కదా, తుమ్మకారతో చేయాలి, బంగారంతో పొదిగించబడాలి, కెరూబులు చేయబడాలి, అవి ఏకఖండంగా ఉండాలి అని చెప్పాను. అయితే ఈ మందసాన్ని ఎవరు మోయాలో కూడా చెప్పాను. ఎవరు మోయాలి? లేవీల్లో కహతీయుల వంశం వాళ్ళు మోయారు. ఈ మందసానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దీనిని ఎలాగ పడితే అలాగా ముట్టుకోకూడదు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 6, 7 వచనాలు. అంటే నేను లేవీయుని కాబట్టి నేను కూడా వెళ్ళి దేవుని మందసాన్ని ముట్టుకుంటా, లేకపోతే నేను కూడా దేవుని యొక్క మందసం దగ్గరికి వెళతాను అని వెళ్ళకూడదు. మందసం అతి పరిశుద్ధ స్థలంలో ఉంటే, అతి పరిశుద్ధ స్థలంలో కూడా సేవ చేసేటువంటి లేవీయులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, అలాగే ప్రధాన యాజకుడు ఉన్నాడు. అయితే ప్రధాన యాజకుడు మాత్రమే ఈ మందసం ఉన్న చోటుకి వెళ్ళాలి. మిగతా వాళ్ళు ఎవరు కూడా
వెళ్ళకూడదు. మరి అది అంత విలువైంది. ఈ మందసాన్ని ఎవ్వరు పడితే వారు ముట్టుకోకూడదు, ముందల టచ్ చేయకూడదు. ఉజ్జా ఎందుకు చనిపోయాడంటే దేవుని యొక్క నిబంధనను అతిక్రమించాడు. ఇంకా నేను దాని గురించి కొంత వివరణ ఇస్తాను నీకు. ఒకటి, మందసాన్ని ముట్టుకోకూడదు. రెండవది, భుజముల పైన దాన్ని మోయాలి. ఎలాగ దేవుని మందసాన్ని తీసుకెళ్ళాలి? భుజముల పైనే మోయాలి. ఎద్దుల బండి మీద ఎక్కించడం, లేకపోతే మోయలేకపోయాం కాబట్టి గాడిదల మీద మోపిద్దాం, లేకపోతే మరొక ఏదో ఒక బండిని ఏర్పాటు చేసి దాని మీద మోద్దాము, లేక దాని మీద పెడదాము అనే ప్రయత్నం చేయకూడదు. ఇక అర్థం కావాలి, ఉజ్జా ఎందుకు చనిపోయాడు అనే విషయం పూర్తిగా తెలియాలంటే ఈ విషయాలన్నీ కూడా తెలియాలి. కాబట్టి దేవుని యొక్క మందసాన్ని భుజాల పైన పెట్టుకొని మొయ్యాలి. అది లేవీలు మొయ్యాలి, యాజకులు మొయ్యాలి. తరువాత ఈ యొక్క మందసాన్ని ముట్టుకోకూడదు, లోపల ఏముందో కూడా చూడకూడదు. అంటే ఈ మందసం లోపల ఏముంది అని చెప్పేసి దాన్ని పరీక్ష చేయకూడదు, దాని లోపలికి చూడకూడదు, అంత విలువైంది. తరువాత ఈ మందసం ఎక్కడుండాలంటే అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఇవన్నీ మందసాన్ని గురించినటువంటి నిబంధనలు, కట్టడలు. అయితే నీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. ఫిలిష్తీయులు ఎందుకు చనిపోలేదు? ఉజ్జా ఎందుకు చనిపోయాడు? ఉజ్జా ఒక ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీయులైన ప్రజలకు దేవుని యొక్క నిబంధనలు తెలుసు, దేవుని యొక్క కట్టడలు తెలుసు, దేవుని యొక్క విధి విధానాలు తెలుసు, దేవుని యొక్క నియమాలన్నీ తెలుసు. ఇప్పుడు దేవుని యొక్క మందసం అసలు ఎందుకు పడిపోవాల్సి వచ్చింది అనే విషయం తెలిస్తే ఎందుకు ఉజ్జా పట్టుకోబోయాడు? ఒక విధంగా ఈ స్టోరీ చదువుతున్నప్పుడు ఎలాగుంటుందంటే, ఉజ్జా నిజంగానే అయ్యో దేవుని మందసం పడిపోబోతుందే, దాన్ని పట్టుకోవాలి, ఎలాగైనా కాపాడాలి అనుకోవడం తప్పదుగా. కానీ దేవుని దృష్టిలో అది తప్పే. ఎందుకని? అది ఆజ్ఞాతిక్రమం. ఎందుకంటే దేవుడి నియమం ఉంది, లేవీలు తప్ప ఎవ్వరూ కూడా దాన్ని ఏం చేయకూడదు, ముట్టుకోకూడదు, అసలు తాకకూడదు ముందల. అలాంటప్పుడు మరి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు కదా. మరి లేవీలు ఎవరు చూడలేదా పడిపోతుంటే? లేవీలు చూసారా? ఆ టైంలో లేవీలు కనిపించరు. ఎందుకంటే ఈ మందసాన్ని ఎవరు ఈ కొత్త బండి మీద ఎక్కించి పంపించారు అంటే, ఇంతకు మునుపు నువ్వు అడిగినట్లుగా ఫిలిష్తీయులు పంపించారు. ఫిలిష్తీయులు కూడా ఎందుకు పంపించారంటే, అసలు ఫిలిష్తీయులు దగ్గరికి ఎలాగ దేవుని మందసం వచ్చిందో కూడా నీకు చెప్తాను. ఏలీ కాలములో షిలోహులో దేవుని మందిరం ఉండేది. అయితే షిలోహులో దేవుని మందిరంలో ఈ దేవుని మందసం ఉండేది. మందసం ఉన్న దగ్గరే సమూయేలు ఉన్నాడు, మందసం ఉన్న దగ్గర ఏలీ ఉన్నాడు. ప్రజలందరూ కూడా ఈ మందసం ఉన్న స్థలానికి వచ్చి ఆరాధించి వెళ్ళేవాళ్ళు. ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద యుద్ధంకి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలు ఎబెనేజరు అనే ప్రాంతంలో దిగారు, ఫిలిష్తీయులేమో అఫేకులో దిగారు. ఆ సమయంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీల మీద గొప్ప విజయాన్ని పొందుతున్నారు. అది గుర్తిరిగినటువంటి ఇశ్రాయేలీలు, అరెరే మన మధ్యలో దేవుని మందసం ఉంటే బాగుంటుంది అని చెప్పి కొంతమందిని పంపించి యెహోవా యొక్క మందసాన్ని ఏలీ దగ్గర నుండి తీసుకొని ఈ యొక్క ఇశ్రాయేలు యుద్ధం మధ్యలోకి తీసుకొని వచ్చారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనం మందసాన్ని తీసుకొచ్చాం కాబట్టి మనకి విజయం కలుగుతుంది అనుకున్నారు. ఆ సమయంలో ఫిలిష్తీయులు బహుబలంగా యుద్ధం చేయడం మూలాన ఫిలిష్తీయులు కూడా తెలుసుకున్నారంటే, ఏంటి వీళ్ళు కేకలు పెడుతున్నారు, దీనికి కారణం ఏంటంటే వారు దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారని వారు చెప్పుకుంటున్నప్పుడు ఫిలిష్తీయులు విని తెలుసుకొని ఇశ్రాయేలును ఓడించి ఆ మందసాన్ని అప్పుడు ఫిలిష్తీయులు పట్టుకొని వెళ్ళారు. వారు చనిపోలేదు. ఎందుకని చనిపోలేదు అంటే, ఇప్పుడు అదే నేను చెప్తున్నాను. ఫిలిష్తీయులు దేవుని మందసాన్ని పట్టుకొని దాగోను గుడి దగ్గరికి తీసుకొచ్చారు. వారి దేవత ఎదుట ఈ పెట్టెను పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇదంతా ఇశ్రాయేలుకి జయమెత్తుంది, ఇది కూడా ఒక దేవుడే అనుకొని తీసుకొచ్చి పెట్టారు. అయితే వాళ్ళు పెట్టిన తర్వాత తెల్లవారుజామున జరిగింది ఏంటంటే, ఆ యొక్క దాగోను దేవత
యెహోవా మందసం ఎదుటికి నేల పడిపోయింది. ఇలా జరగడం మూలాన వాళ్ళకి శిక్ష పడింది. తర్వాత గెడ్డల రోగం వచ్చింది. అది తెలుసుకున్న తర్వాతే వారు దేవుని మందసాన్ని పంపించాలనుకున్నారు. అయితే ఇక్కడ నీ ప్రశ్న ఇక్కడ ఉంది, ఎందుకు ఫిలిష్తీయులు చనిపోలేదు? ఫిలిష్తీయులు ఎందుకు చనిపోలేదు అంటే, వారు ఒకటి ఇశ్రాయేలీయులు కాదు, వారు అన్యులై ఉన్నారు. రెండవది, వారికి ధర్మశాస్త్రం తెలియదు, వారికి నిబంధనలు తెలియదు, వారికి కట్టడలు తెలియదు. దేవుడి యొక్క ఉద్దేశం ఎప్పుడూ కూడా చాలా విశేషమైంది. ఇప్పుడు నీకు తెలుసు అనుకో, నువ్వు పట్టుకుంటావా? పట్టుకునిగా. ఒకవేళ నీకు తెలిసిన అయ్యో పాపం అని పట్టుకుంటే అది శిక్ష అవుతుందా అవదా? శిక్ష అవుతుంది. ఉజ్జా దగ్గర ఒకవేళ నువ్వే నిలబడి ఉండి దేవుని మందసం అని నువ్వు గుర్తెరిగి అయ్యో పడిపోతుందే అని నన్ను ఒకవేళ నువ్వు పట్టుకున్నావు అనుకో, అది నీకు శిక్ష అవుతుందా అవదా? శిక్ష అవుతుంది. దేవుని మందసమే కదా. కానీ దేవుని పరిచర్య ధర్మములో చాలా విశేషమైనటువంటి కార్యాలు ఉన్నాయి. అందుకే దేవుని పనిని దేవుడు అందరికి అప్పగించలేదు. 12 మంది మాత్రమే అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు. తరువాత ఆయన పనిని చాలా ప్రత్యేకమైన వాళ్లకు దేవుడు అప్పగించాడు. ఎవరు పడితే వారు దేవుని మందసాన్ని మొయ్యకూడదు, ఎవరు పడితే వారు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళకూడదు, ఎవరు పడితే వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు దానిలో తొంగి చూడకూడదు. ఇవన్నీ మందసాన్ని గురించిన నిబంధనలు. తర్వాత దేవుని యొక్క మందసాన్ని పరిశుద్ధ స్థలంలోనే ఉంచాలి, ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. అందుకే ఫిలిష్తీయులు చనిపోలేదు కానీ శిక్షించబడ్డారు. చనిపోలేదు వాళ్ళు, కానీ ఏం చేయబడ్డారు? శిక్షించబడ్డారు. ఈ విషయాలు మనకేం తెలియజేస్తాయి అంటే, దేవుని పిల్లలు దేవుని విషయంలో చాలా జాగ్రత్తను వహించాలి. ఒకవేళ వహించకపోతే శిక్షే. తప్పు చేయకూడదని తెలుసు, కానీ ఏం చేస్తూ ఉంటారు? తప్పు చేస్తారు. అందుకే కోరాహు, దాతాను, అబిరాములు అతి పరిశుద్ధ పరిచర్యను ఆశించి తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దేవుని మందస విషయంలో చాలాసార్లు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మందసం వారితో ఉన్నంత కాలం వారికి విజయం కలుగుతుందని నమ్మారు. ఆ రీతిగా దేవుడు కూడా విజయం ఇచ్చాడు. కానీ ప్రజలు దేవునికి భయపడాలి. ఈరోజు కూడా మనం దేవునికి భయపడాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు చొప్పునే దేవుని పని చేయాలి. దేవుడి చిత్తంలోనే మనం దేవుని పని చేయాలి. దేవుడు మనకు చెప్పలేదు అనుకో, మనం చేయాలా? చేయవసరం లేదు. దాన్ని బట్టి నీ కుటుంబం సేఫ్ సైడ్ ఉంటుంది. కానీ దేవుడు నీతో చెప్పాడు అనుకో, ఏం చేయాలి? చేయాలి. ఆయన నీతో చెప్పిన పని మాత్రమే చేయాలి. నువ్వు ఈ పని చేయ నా కుమారుడు అంటే ఆ పనే చేయాలి. యాజకుడు చేసే పని సాధారణమైన వ్యక్తి చేయకూడదు. బైబిల్లో నీకు అర్థం కావడానికి చెప్తాను. ఇజ్రాయెల్ మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు గారు రాచరికం చేయాలి. ఒకానొక దినాన బలులు అర్పించే సమయంలో ప్రవక్త అయినటువంటి సమూయేలు గారు రాకపోవడం మూలాన తొందరపడి రాజు బలులను అర్పించాడు. మరి దేవుడు ఇష్టపడి ఉంటాడా? ఇష్టపడడు, ఇష్టపడలేదు కూడా. ఎందుకు అనంటే ఒక క్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ఆ క్రమ ప్రకారం వెళ్ళాలి. కనుక నీకు అర్థమైంది. ఇప్పుడు ఫిలిష్తీయులు ఎందుకు చనిపోలా? వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నిబంధనలు కట్టడలు తెలియదు కాబట్టి చనిపోలేదు. మరి ఉజ్జా ఎందుకు చనిపోయాడు? తెలిసినా కానీ ఆ తప్పు చేశాడు కాబట్టి. ఎస్, తెలిసినా కానీ పొరపాటు చేశాడు, తప్పు చేశాడు. తెలుసు ముట్టుకోకూడదని తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేలులందరికీ కూడా తెలుసు. కానీ దేవుని మందసం పడిపోతుంది అని జాలి కలిగి ఉంటుంది కదా లోపల. కొంచెం అయ్యో దేవుని మందసం, ఇది ఆశీర్వాదం కలిగించేటువంటి మందసం, దేవుడు కెరూబుల మధ్య నివాసం చేస్తున్న మందసం బండి మీద నుంచి పడిపోతుంది అని కొంచెం బాధ కలిగి ఉండి పట్టుకోవచ్చు కదా. కానీ బాధ కలిగిన, జాలి కలిగిన దేవుని పని విషయంలో జాగ్రత్త వహించాలి అని ఈ స్టోరీ మనకు తెలియజేస్తూ ఉంది. ఓకేనా? నీకు అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ డాడీ. ప్రియ స్నేహితులారా, ఇప్పుడు వరకు
నా కుమార్తె అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్పాను. మీలో ఎవరికైనా తెలుసా ఎందుకు దేవుని మందసం ఫిలిస్తీన్లు పట్టుకున్నప్పుడు వాళ్ళు చనిపోలేదు, కానీ ఉజ్జా పట్టుకున్నప్పుడు ఎందుకు చనిపోయాడు అనే విషయం మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? దైవ గ్రంథంలో చాలా విశేషమైన కార్యాలు ఉన్నాయి. మనకు దేవుని వాక్యం తెలియనంత కాలం నిజంగానే మనము దేవునికి సంబంధించినటువంటివి ఏవి కూడా మన మీద శిక్షకు కారణం కావు. అంటే కొన్ని విషయాలు తెలిసినప్పుడు అవి శిక్షకు కారణమవుతాయి. కానీ దేవుని పని విషయంలో ఎలా చేయాలో తెలిసిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో చేస్తే మీరు ఆధ్యాత్మికమైన మరణం లేకుండా ఆత్మ సంబంధులుగా ఉంటారు. ఒకవేళ దేవుడు చెప్పిన పని కాకుండా మీ సొంత మనసుతో మీరు చేశారనుకోండి, ఉజ్జాకు పట్టిన గతే మీకు పడుతుందని ప్రభు పేరట సెలవిస్తున్నాను. అలా జరగకూడదని కోరుకుంటున్నాను. దేవుని పనిని జాగ్రత్తగా చేయండి. జాలి పడిపోయి దేవుని సేవ చేయాల్సిన సేవకులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మీరు పక్కకు దొలకండి, మేము చేసుకుంటాం సేవ, మాకు తెలుసు అని చెప్పి దేవుడు ఏర్పరచుకున్న సేవకుల మీద దూషణ మాటలు పలికి వ్యతిరేకులై గనక మీరు దేవుని సేవకు విరోధంగా ప్రవర్తిస్తే, ఒకవేళ ఈరోజు బ్రతికే ఉండొచ్చు, ఉజ్జా చనిపోయాడు, ఈరోజు మీరు బ్రతికే ఉండొచ్చు, కానీ శిక్ష మూల్యం తప్పదు. ఈ విషయాన్ని మీరు గమనించండి. తప్పకుండా ఈ విషయాన్ని, ఈ వివరణను మీరు అర్థం చేసుకొని ఆధ్యాత్మికంగా బలపడతారని ఆశిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. మరిన్ని వీడియోల కోసం, మరింత సమాచారం కోసం మన యొక్క జీసస్ ఆర్మీ మిషన్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.